శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిచేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్లేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెబుతుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోనికి వెళ్లిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలిపురుగు, తొండంలోనికి వెళ్లిన పాము, ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. ఎంతో భక్తితో ఈ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని తనలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురి పేరు మీదుగానే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.